నమస్తే అండి. నమస్తే మీరు ఏ ఊరు నుండి వచ్చారండి? తిరుమలపాలెం నుండి. ఎంత దూరం నుండి? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు ఉంటుంది. మీ పేరేంటండి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మన స్టోర్ కి? సంవత్సరాల నుంచి తెలుసాం ఈ షాప్. ఎలా తెలుసండి? మా మనవరాలు పోగులు తీసుకుందామని వచ్చాము. వాళ్ళు చెప్తే వచ్చా, వాళ్ళ కొత్త ఓకే అండి. పోగులు తీసుకెళ్ళా. తర్వాత కొత్తగా ఇక్కడికి ఏరే వాళ్ళ షాప్ లోకి వచ్చినట్టు రాను నేను. ఆ షాప్ లోకి వచ్చి వెళ్తున్నట్టే వస్తుంది. ఓకే అండి. 8 కాసులు పెట్టి గాజులు చేపించుకున్నాం. 3 కాసులు పెట్టి మాట్లాడి తెలుసుకున్నాం. నక్లీస్ తెలుసుకున్నాం 3 కాసులు పెట్టి. ఏది పని ఉందో సరే డబ్బులు ఆ అమౌంట్ మొత్తం ఉండాలేమో నా దగ్గర, తేవాలేమో అని ఉండదు నాకు. మన షాప్ లో అయితే వస్తువు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతున్నాను. నా దగ్గర ఉన్నప్పుడు డబ్బులు తెచ్చింది. అంత సౌకర్యంగా ఉంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే అండి. బంగారం ఏదైనా లేదు వస్తువు అంటే మన ఇంట్లో తెచ్చుకుందాం, పెట్టుకుందాం, అదే ఆలోచన. మన స్టోర్. అవును. ఓకే అండి. మా స్టాఫ్ ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మీతో ఎలా మాట్లాడతారు? అందరూ బాగానే ఉంటారు, ఫ్రెండ్లీగా. ఓకే అండి. మీకు ఏదైనా డౌట్ వస్తే చెప్పడం విషయంలో గానీ, మీరు ఏమైనా అడిగితే వాళ్ళు చెప్తారు మీకు మోడల్స్ చూపించే విషయంలో గానీ? మీకు అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది నేచర్. అవునండి. అవునవును. బయటకు వెళ్ళి ఏం చెప్తారండి మన స్టోర్ గురించి? మీకు ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపించట్లే, చాలా మంది ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేద్దాం అనిపిస్తుంది. మరి తీసుకొస్తున్నారా? తీసుకొస్తానమ్మా నేను. తీసుకొస్తా. వాళ్ళు కూడా వరలక్ష్మి లేకపోతే పలానా పనిముట్టు మేము తెచ్చుకునే వాళ్ళు కాదా? అవును. ఓకే అండి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి మా మీద ఇంత నమ్మకంగా ఉన్నందుకు మీరు మాకు కస్టమర్స్ కాదండి, నిజంగా మన ఫ్యామిలీ. ఇదంతా మన ఫ్యామిలీ అండి, ఎస్ఎస్బి ఫ్యామిలీ. అవునండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.